అన్న మీరు పక్క రండి ఇంకా ప్రసన్న శివశంకర్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపుగా 602 మొబైల్ ఫోన్స్ ఏవైతే మిస్ అయ్యాయో గత కొద్ది కాలం నుంచి వాటిని రికవరీ చేయడం జరిగింది. ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో భాగంగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకొని, సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కానీ దొంగిలించబడినప్పుడు కానీ ఈ సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటారు. ఆ విధంగా నమోదు చేసుకున్న వాటిని టెక్నాలజీని ఉపయోగించి, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వీటినన్నింటిని కూడా కనిపెట్టి రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి అందజేయడం జరుగుతుంది. దాదాపుగా వీటి విలువ 1,80,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనం అధునాతన టెక్నాలజీని, ఈ జీపీఎస్ ట్రాకింగ్ని, అదేవిధంగా ఐఎంఏ సెర్చ్ని, సిడిఆర్ అనాలిసిస్, డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మొబైల్స్ ఏవైతే మిస్ అయిపోయాయో వాటిని ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనాలిసిస్ వింగ్ అనేది ఉంటుంది కడప జిల్లాలో. ఆ టీం ఆధ్వర్యంలో మనము వీటిని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం దాదాపుగా జిల్లాలో 6 విడతల్లో 4,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి 9.2 కోట్ల రూపాయల రికవరీని మనం సాధించడం జరిగింది. కాబట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపు మనం 6 విడతల్లో 4,670 మొబైల్స్ రికవరీ చేసాం. ఇంకా కొన్ని మొబైల్స్ రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్, టెక్నాలజీ ప్రకారం అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దీని ముందు కూడా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ మిస్ అయ్యే క్రమంలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైనటువంటి లాక్స్ ఉపయోగించడము, పాస్వర్డ్స్ పెట్టుకోవడము, ఆ తర్వాత ఫోన్ పోయిన వెంటనే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయడం వంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయడము, ఆ తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ మొబైల్ ఫోన్లకు అటాచ్ అయినటువంటి అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం కాకుండా ఉంటుంది. మోసగాళ్ళు, సైబర్ నేరాల నుంచి బారిన పడకుండా మనం ఉంటాము. ఇది అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నాము. ఎనీ సైబర్ అఫెన్స్ ఏదైనా జరిగినా కూడా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఏదైనా అకౌంట్ మీ దాంట్లో నుంచి మిస్ అయిన వెంటనే 5-10 నిమిషాల్లో మీరు ఐడెంటిఫై చేసి చెప్పగలిగితే 1930కి ఆ అమౌంట్ ఎక్కడ ఉందో ఫర్దర్ ట్రాన్సాక్షన్ కాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ పోర్టల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి టెక్నాలజీ పరంగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డీజీపీ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన సాంకేతికతను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే జిల్లాలో
సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాం. ఈ మొబైల్ ఫోరెన్సిక్ దాంట్లో కూడా ఇంకా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్సే కాకుండా సైబర్ క్రైమ్స్ అనాలిసిస్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.